ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరశుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 ద్వాదశ రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అనమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనం సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి
2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ షష్ఠ స్థితికారకుడైన స్థితిగతులైనటువంటి శని, కుజ, బుధ గ్రహ ప్రభావాల వలన శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సంపాదించడం జరుగుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన మీకు అందరికీ కూడా గొడవలు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఒకటి చెప్తే ఒకటి అర్థం అవడం అవతల వాళ్ళకి ఈ రకంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క తులారాశి వారిని గతం నుంచి మనం కనుక గమనించినట్లయితే మీరు చెయ్యని తప్పుకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే మీరు ఇన్నోసెంట్గా మీరు చేస్తున్నటువంటి కంపెనీలు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో ఉద్యోగాలు అనేటటువంటివి మీరు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో తులారాశి వారు అందరూ కూడా కోల్పోయారు. అందువలన లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు, ఈ ప్రభావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ తులారాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి మనకి ఈ యొక్క కేంద్రంలోకి మనకి ఈ యొక్క తులారాశి వారికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటకంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఆయుర్దాయం, వర్చస్సు ఇవన్నీ కూడా పెరగడమే కాకుండా వృత్తి విషయాల్లో కూడా మీకు ఆధిపత్యం వస్తుంది. ఇంకా మీరు పని చేసే చోట మీరు ఏదైతే చెప్తారో అదే మరి శాసనంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంకా మరి కొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం. కాబట్టి పరిహారాలు ఏమిటంటే తులారాశి వారికి మరి ఈ యొక్క రవి మన జన్మ రాశిని చూస్తూ కొంచెం ఒక విధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని ఇస్తాడు. అదేవిధంగా ఏంటి వీళ్ళు మనల్ని అడిగేది, ఏంటి మనల్ని వాళ్ళ దగ్గరికి సహాయం కోసం వెళ్ళేది అని కొంచెం గర్వంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, అభిమానంగా. బట్ ఇవన్నీ వదిలిపడేసి మీరు చక్కగా శని జపం చేసుకోండి. అలాగే చక్కగా శనికి మనం అభిషేకాలు నూనెతో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని, కుజ, బుధ గ్రహాలు ఫలితాలు ఎలా ఇస్తుంటే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం పిల్లల్ని బట్టి ఎక్కువ వేధిస్తూ ఉంటుంది. పిల్లల రూపంలో మీ యొక్క కర్మ వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వేధిస్తూ ఉంటుంది.
పిల్లలకి ఆ కాలేజీలో సీట్ కావాలా, ఈ కాలేజీలో సీట్ రావాలా, ఇలాగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ఆ అమ్మవారి యొక్క పూజను మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.